హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. ఇవి చూసారా ఎట్లా ఉన్నాయో? ఈ ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. ఎక్కడి నుంచి తీసుకున్నాను అంటే మీషో నుంచి అండి. అమెజాన్ కంటే కూడా ఇందులో కొంచెం మనకి తక్కువ ప్రైస్, రీజనబుల్ రేట్లలో దొరుకుతున్నాయి అనమాట. ఇది ప్రమోషనల్ అయితే మాత్రం కాదండి. అక్కడ ఇక్కడ చెక్ చేసుకొని నేను తీసుకున్నవి. ఇవి వినాయక చవితికి ఉపయోగపడతాయని మీకు కూడా షేర్ చేస్తున్నానండి. ఇవి ఉన్నాయి కదా స్ట్రెయినర్స్, ఈ ముందు స్పూన్లు చూపిస్తున్నాను మీకు. ఈ స్పూన్లతో పాటు స్టీల్ స్ట్రాస్ కూడా వచ్చాయండి, స్టెయిన్లెస్ స్టీల్వి. వాటిని క్లీన్ చేసుకోవడానికి బ్రష్ కూడా వచ్చింది. ఇది ఒక సెట్ అనమాట. ఇట్లా తీసుకుంటే కనుక 161 అలా కొంచెం 10 రూపీస్ అటు ఇటుగా ఉన్నాయండి. ఈ స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాస్ అవసరం అవుతాయండి. ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు ఇవి తీసుకుని చక్కగా మనం క్లీన్ చేసుకోవడానికి బ్రష్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఇవి ఉపయోగపడతాయని మీకు షేర్ చేస్తున్నాను. అలాగే ఈ స్పూన్లు కూడా చాలా ఫ్యాన్సీగా ఉన్నాయి, బాగున్నాయండి. బంగారంలా మెరుస్తున్నాయి చక్కగా. అందరూ గబుక్కన బంగారం అని కూడా అనుకుంటారు, అట్లా ఉన్నాయి. కానీ చాలా బాగున్నాయండి, నచ్చాయి నాకు, అందుకని తెప్పించాను. ఇవి 2 సెట్లు తెప్పించానండి. ఒక సెట్ ఏమోనో స్ట్రాస్తో ఉన్నది ఒక గిఫ్ట్గా వెళ్తుంది. నేను మాత్రం నా కోసం స్పూన్లు ఉంచుకుంటున్నాను అనమాట. అలాగే దీంతో పాటు ఒక స్ట్రెయినర్స్ స్టెయిన్లెస్ స్టీల్వి, అవి కూడా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయండి. పిక్ చూడండి ఇక్కడ, అదిగో బ్రష్ కూడా ఉంది మధ్యలో. అలాగే ఈ స్పూన్లు అనమాట. 2 సెట్లు అని చెప్పాను కదా. ఇవేమో స్ట్రెయినర్స్ అండి, స్టీల్వి. ఇవి కూడాను 180కి 4 రకాలు వచ్చాయండి, 4 సైజుల్లో. అందుకని నాకు నచ్చి ఇవి కూడా తెప్పించాను. మనం ఏదన్నా వేడి చల్లార్చుకోవాలనుకోండి, అందులో ఏది పడకుండా ఉండాలంటే మనం ఈ మూతలు పెట్టుకోవచ్చు. పాలక్ కావచ్చు, లేదా రైస్ వండుతాం కదా, అది చల్లారాలనుకోండి అప్పుడు ఇది పెట్టచ్చు. అలాగే పరవన్నం వండుతాము, అప్పుడు అది కొంచెం చల్లారాక కదా బెల్లం కలుపుతాం, అలాంటప్పుడు ఇది పెట్టచ్చు. అట్లా అనమాట. చాలా ఉపయోగాలు ఉన్నాయండి వీటితో కూడా మనకి. అలాగే స్ట్రెయిన్ చేసుకోవాలన్నా కూడా వెజిటబుల్స్ ఉడికించి ఈ మూతలు పెట్టేసి మనం చక్కగా స్ట్రెయిన్ కూడా చేసుకోవచ్చు అనమాట. స్ట్రెయినర్స్ అంటారు. ఇప్పుడు ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. ఇదేమో వినాయక చవితి కోసం వినాయకుడిని పెట్టడానికి చిన్న మండపం లాంటిది అనమాట అండి. మరీ పెద్దది కాదు. ఇది మనం అసెంబుల్ చేసుకోవచ్చు, పార్ట్స్ విడివిడిగా వచ్చాయన్నమాట. ఇది కూడా ఒకరికి గిఫ్టేనండి. అందుకని చెప్పి నేను పూర్తిగా అంటే విప్పి పార్ట్స్ అయితే చూపిస్తున్నాను కానీ అసెంబుల్ చేయడం చూపించట్లేదు. అసెంబుల్ చేశాక ఎలా ఉంటుందో ఆ పిక్ మాత్రం చూపిస్తున్నాను. ఇది 250కి కొంచెం తక్కువకేనండి, కొంచెం 10 రూపీస్ అటు ఇటుగా ఉంది ఇది కూడాను. మీరు చూసినప్పుడు మరి రేట్లు మారితే మీరు అంత చెప్పారు ఇంతకు వచ్చింది అని అంటారని ముందుగా అలా చెప్తున్నాను అనమాట. మీకు నచ్చితే ఇది కూడా తెప్పించుకోవచ్చండి, చాలా బాగుంది. ఇది చూసారా ఎట్లా ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి, అందుకే నచ్చింది, మీకు షేర్ చేస్తున్నాను. ఇది కూడాను విప్పి చూపిస్తున్నాను చూడండి, పార్ట్స్ ఎట్లాగా వచ్చాయో. 2 పెద్దవి అట్లా వచ్చాయండి, వాటికి మిగతా 4 అసెంబుల్ చేయాలన్నమాట. అవి పెట్టాక ఎట్లా ఉంటుందో కూడా నేను చూపిస్తానండి. గ్రూవ్స్ ఉన్నాయి ఒక్కొక్క దానికి. ఆ గ్రూవ్స్లో వీటిని మనం కొంచెం ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయడం అంటే దోపడం అనమాట. కొంచెం జాగ్రత్తగా దోపితే కరెక్ట్గా కూర్చుంటాయి. దాన్ని బట్టి మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఫిక్స్ చేస్తే నేను ఇది క్యారీ చేయలేను కాబట్టి వీటిని యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ప్యాక్ చేసేసుకుంటానండి. ఇది ప్యాక్ చేసుకున్నాక మీకు మాత్రం ఎలా ఉంటుందో అన్నది చూపిస్తానండి పిక్చర్లో. ఇదిగోండి పిక్చర్ ఇలా ఉంటుంది ఒకసారి assemble చేశాక. Thank you very much for watching. Please subscribe and touch the bell icon please.